సక్సెస్ అంటే మనీ కాదు. సక్సెస్ అంటే మనీ కాదు. ఫస్ట్ మన ఐడియా జనంలోకి వెళ్ళి జనం దాన్ని రిసీవ్ చేసుకున్నదే మన ఫస్ట్ సక్సెస్. సంవత్సరాలు వెయిట్ చేసాం ఈ రెస్టారెంట్ పెట్టడానికి. వన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఓపెనింగ్ చేయడానికే మాకు 2.5 సంవత్సరాలు పట్టింది. ఇదైతే పార్ట్ 2 ఇంప్లిమెంటేషన్. వచ్చిన ఐడియాని ఎలా ఇంప్లిమెంట్ చేసామన్నది. ఇది ఫ్రీ కాదు, ఎందుకు అంటే ఇది ఖర్చుతో కూడుకున్న విషయం. ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి ఎప్పుడైతే సైట్ ఈ ఏరియా ఈ సైట్లో పెడదాం అని అనుకున్నామో, మీకు కూడా ఒక విషయం చెప్తాను. అంటే నా ఎక్స్పీరియన్స్తో, నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్తో చెప్తాను. ఏంటంటే ఐడియా వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్కి వెళ్తున్నప్పుడు ఇది ఖర్చుతో కూడుకుంది కాబట్టి ఏదైతే ఖర్చు మనం పెడుతున్నామో అది మన ప్లేస్లోనే పెట్టుకుంటే ఆ ఖర్చు ఒకవేళ ఏసీడీసీ అయినా సరే ఖర్చు పెట్టినది మన దగ్గరే ఉంటుంది. అదే ఒక రెంటల్ ప్లేస్లోకి వెళ్ళి ఓవర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది చాలా ప్రాబ్లం అయిపోద్ది. మేమైతే అంత ఖర్చు పెట్టడానికి, ఇంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఒక రెస్టారెంట్ మీద పెట్టడానికి ఫస్ట్ కారణం మా ఐడియా అయితే, ధైర్యం అయితే మా ఓన్ సైట్లో మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నదే ధైర్యం. ఈ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ పడిపోయి, ఎందుకంటే ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నాం, ఎలా కావాలో చూసుకున్నాం. ఈ కంప్లీట్గా ఇది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సైట్, అప్పుడు ఒక పామ్ ఆయిల్ తోట. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆ పామ్ ఆయిల్ చెట్లు రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తామని పామ్ ఆయిల్ చెట్లు రిమూవ్ చేయడం స్టార్ట్ చేసాం. చాలా సక్సెస్ఫుల్గా పామ్ ఆయిల్ చెట్లు రిమూవ్ చేసాం. రిమూవ్ చేసేసి మా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. అప్పుడే అర్థమైంది ఇది చాలా కష్టమైన స్టెప్ అని. అదేంటంటే సైట్ ఫిల్లింగ్. ఈ సైట్ ఫిల్లింగ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే కరెక్ట్గా ఈ టైంలో 2023 ఆగస్ట్ 11th 12th ఆ డేట్స్లో మేము స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసేసరికి జగదీష్ ఏంటంటే వాళ్ళ డాడీకి బాగాలేదని హాస్పిటల్ ఉండేవాడు. నేను, సాయి, సోను ముగ్గురం కూర్చొని బడ్జెట్ వేసాం. బడ్జెట్ వేసి ఆ కాగితం కూడా నా ఫోన్లో ఉంటుంది, పెడతాను మీకు. ఫిల్లింగ్కి నేనే ఆ రోజు మాకున్న అవగాహన మీద నేను వేసిన ఖర్చు అయితే 3 లక్షలు. ఎన్ని రెట్లు అయిందో లెక్కే లేదు. ఆ ఫిల్లింగ్ దగ్గరికి వచ్చేసరికి చాలా కష్టపడ్డాం. ఎంత కష్టపడ్డామంటే 3 అడుగుల నుంచి 4 అడుగులు ఫిల్లింగ్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేసిన వర్క్ని 14 అడుగులు ఫిల్ చేసేదాకా వచ్చాం. ఎందుకు అంటే హైవే కన్నా మనం హైట్లో ఉండాలి, రేపు పొద్దున్న డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ రాకూడదు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఓవర్ బడ్జెట్ అయిపోయింది. సెకండ్ స్టేజ్లోనే ఆ ఫిల్లింగ్ స్టార్ట్ చేసాం. ఏదో రకంగా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం. పని నడుస్తుంది, ఫిల్లింగ్ అవుతుంది. మనం అనుకున్న ఏదైతే ఫిల్లింగ్కి పెట్టుకున్న అమౌంట్ ఉందో అది 2వ రోజే అయిపోయింది. అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసి అప్పుడు రియాలిటీలోకి వచ్చాం మేము. వన్స్ రియాలిటీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రీవర్క్ చేసి ఫిల్లింగ్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఫిల్లింగ్ చేయడం స్టార్ట్ చేసాం. ఈ ఫిల్లింగ్ చాలా కాలం పట్టింది. మీరు ఆ విజువల్స్ కూడా చూడొచ్చు, చూపిస్తాం. ఇంకొకటి ఏంటి అంటే, మనం కంప్లీట్గా ఫస్ట్ నుంచి ఈ సైట్ ఫిల్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎవ్రీ డే కంటెంట్ మన దగ్గర రికార్డ్ అయ్యి ఉంది. ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి ఒక ఐడియా ఉంది, మనం ప్రజెంట్ చేసుకోవడం ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసుకోవాలి అని. అప్పటి నుంచి మేము కంటెంట్ షూట్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. ఐడియా అండ్ పేపర్ వర్క్ చాలా ఫాస్ట్గా చకచక అయిపోయినాయి. కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి వెదర్ సపోర్ట్ చేయాలి, మనుషులు కావాలి, మనీ కావాలి. చాలా మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే లోకల్ సపోర్ట్ కావాలి. ఈ సపోర్ట్ మాకు డే 1 నుంచి ఈ మల్లేపల్లి ఏరియా, జగ్గంపేట, మల్లేపల్లి, మురారి, గండేపల్లి ఈ ఏరియా జనం అందరూ కూడా ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు. మేము ఫిల్లింగ్ చేస్తున్నప్పుడు కానీ,
ఈ ప్రాసెస్ చెట్లు తీయడం, ఫిల్లింగ్, ఈ ప్రాసెస్ అప్పుడు కూడా ఎవరికి తెలీదు ఇది రెస్టారెంట్ అని. ఎందుకంటే మేము ఎవరికి చెప్పలేదు ఇక్కడ రెస్టారెంట్ పెడుతున్నాం అని. ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఫిజికల్గా మన ప్రజెన్స్ కూడా చాలా ముఖ్యం అని చెప్పి అనిపించింది మాకు. నాట్ ఓన్లీ ఒక టైమింగ్లా కాదు, డే అండ్ నైట్ ఫిల్లింగ్ చేసేవాళ్ళం, డే ఫిల్లింగ్ చేసేవాళ్ళం, మిడ్ నైట్స్, అసలు సంబంధం లేదు. కంప్లీట్గా అరేంజ్ చేసుకొని ఫిల్లింగ్ చేసుకుందాం అని రెడీ అయ్యేసరికి వర్షం పడిపోయేది. వచ్చిన లారీలు ఇక్కడే దిగబడిపోయి అవన్నీ మళ్ళీ ప్రాసెస్ అంటే అనుకున్న టైంకి అనుకున్న పని అయితే అయ్యేది కాదు. ఎందుకు అంటే ఏదో వెదర్ ప్రాబ్లం వచ్చేది, మనుషుల ప్రాబ్లం వచ్చేది, లారీలు రాలేదనేవారు, ఇంకొకటి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా టైం టేకింగ్ అనమాట. అంటే మా ఎస్టిమేటెడ్ టైం కన్నా చాలా బియాండ్ అయిపోయింది. ఇది ఒక 10 daysలో అయిపోద్ది అని మనం అనుకుంటే ఇది దగ్గరగా 2 నెలలు పట్టింది మాకు. ఇక్కడ ఇంకొక హార్దిల్ ఏమైందంటే వన్స్ ఫిల్లింగ్ అయిపోయి ఇదైన తర్వాత మేము ఫస్ట్ మండువా హౌస్లో ఏదో కన్వెన్షన్ స్టైల్ పెట్టేద్దామని అనుకున్నాం. కాకపోతే దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి, ఎలాంటివి మీరు ఫ్యూచర్లో ఎదురవుతారని కృష్ణ గారని నందినా బిల్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మన స్ట్రక్చర్ వర్క్ అంతా చేసింది వాళ్ళే. ఆయన ఇన్పుట్స్ మాకు చాలా మంచి జరిగిందని ఈరోజు అనుకుంటున్నాం. మేము డే 1 ఏదైతే కన్వెన్షన్ ఐడియాతో ఎల్లుంటే మటుకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేద్దాం, లీకేజ్తో సహా. ఎప్పుడైతే ఆయన మా ఐడియాని పిఈబి అని స్ట్రక్చర్స్లో పిఈబి స్ట్రక్చర్స్ వేసుకుంటే మీకు బెటర్ అని చెప్పి మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పిఈబి స్ట్రక్చర్స్కి ఓకే అయ్యి వర్క్ స్టార్ట్ చేసాం. మన పార్ట్ 1 ఐడియా పార్ట్ 1లో మీకు చూపించిన పీడిఎఫ్కి దీనికి కూడా చాలా డిఫరెన్సెస్ వచ్చేసినాయి. ఎందుకు అంటే ఇది వన్స్ మేము లైవ్లోకి వచ్చిన తర్వాత కృష్ణ గారు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని. ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల మేము చాలా సేవ్ అయ్యామని అనుకుంటాను. ఈ ప్లాన్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. ఆయన వల్ల మాకు ఇంకా కొద్ది క్లారిటీ వచ్చింది, పని కూడా ఈజీ అయింది. వాళ్ళ ఫ్యాక్టరీ విజిట్ చేసి వచ్చిన తర్వాత మాకు ఒక కంప్లీట్ పిక్చర్ వచ్చింది, ఎలాంటి స్ట్రక్చర్ మనం యూజ్ చేయబోతున్నాం, ఎలాంటి ప్రాసెస్ మనం ఇక్కడ ఫాలో అవ్వబోతున్నాం అని. అప్పుడు వర్క్ స్టార్ట్ చేసాం. ఇక్కడి నుంచి మా స్ట్రక్చర్స్ ఫార్మేషన్ అండ్ రూఫింగ్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది. ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసిన తర్వాత మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన చుట్టూరా ఉండే మనకు కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేయడం స్టార్ట్ చేస్తారు, ఏంట్రా ఏం చేస్తున్నావు ఇది అదేనా అవుట్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటో మాట్లాడేస్తారు. ఏంటంటే ఫస్ట్ మన ఐడియా ఏంటో వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. జస్ట్ మనం కలిసో ఏదోటి అనేయాలి, ఏదోటి చెప్పేయాలన్న ఉద్దేశంతో ఏదోటి చెప్తారు. అలాంటి రకరకాల మాటలు అందరం ఫేస్ చేసాం, నలుగురం ఫేస్ చేసి ఓకే కాలమే సమాధానం చెప్తుంది అని వెయిట్ చేసాం. కాలం కూడా ఇప్పుడు సమాధానం చెప్పింది అందరికీ. ఫోన్ ఇలా ఎందుకు స్క్రోల్ చేస్తున్నానంటే మీకు అసలు ఏం జరిగిందో చెప్పాలన్నదే ఈ సిరీస్ ఒక ఐడియా. సో అందుకని నాకు ఒక అలవాటు ఉంది, ఏ రోజు ఏం జరిగినా ఫోటో వీడియో తీసుకుంటుంటాను. దాన్ని బట్టి ఆ రోజు ఇది జరిగింది అని చెప్పడం మీకు ఈజీ అవుతుందని ఎప్పటికప్పుడు స్క్రోల్ చేసి చూసుకుంటున్నాను. ఆగస్ట్ 14th ఫిల్లింగ్ స్టార్ట్ చేస్తే సెప్టెంబర్ ఎండ్కి ఫిల్లింగ్ అయింది. ఫిల్లింగ్ అయ్యి మేము స్ట్రక్చర్ స్టార్ట్ చేసింది మట్టుకు December 27, 2023. అంతగా నా దగ్గర మన స్ట్రక్చర్ ఫామ్ చేసి కొబ్బరికాయ కొట్టిన ఆ వీడియో కూడా ఉంది.
ఈ రోజుకి అంటే ఈ ప్రాసెస్ అంటే ఇదేదో ఒక వీడియోలో చెప్పేస్తున్నానంటే అంత ఈజీ కాదు, కేక్ వర్క్ కాదు. చాలా రకరకాల ఎక్సర్సైజ్ జరిగింది. బోల్డ్ మార్పులు ఐడియాలోనే. ఇనీషియల్ కోర్ ఐడియా వేరు. ఈరోజు అంటే December 27, 2023కి మా ఇది వేరు. ఓపెనింగ్కి చాలా మారింది. అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. స్ట్రక్చర్స్ ప్లేస్మెంట్ మట్టుకు చాలా ఫాస్ట్గా జరిగింది. 27th December మనం స్టార్ట్ చేస్తే 5th Januaryకి ఒక రూప్ వచ్చేసింది. అప్పుడు 2024 Januaryకి వీఆర్ కమింగ్ సూన్ అని మేము ఒక వీడియో కూడా రిలీజ్ చేసాం. January 2024 ఫస్ట్ టైం మా పేజ్లో ఒక ఇది పెట్టామన్నమాట. ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అని ఎలా రాబోతుంది అన్నది ఫస్ట్ టైం మేము బయట పోస్ట్ చేసాం. ఇలా ఈ షేప్లో వస్తుంది అని. ఇక్కడ కూడా చాలా బ్యానర్స్ పెట్టాం. అప్పుడు జనాలకు అర్థమైంది ఇక్కడ ఒక రెస్టారెంట్ వస్తుంది అని. ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఇంత టైం ఏదైతే ఉందో ఈ వర్క్ జరగడానికి చాలా లేట్ ప్రాసెస్ ఇలా జరుగుతుంటే మేము సైమల్టేనియస్గా చేసిన ఇంకొక పని ఏంటంటే రీసెర్చ్. ఎలాంటి రీసెర్చ్ చేసామంటే ఈ హైవే మీద దివాన్ చెరువు టోల్ గేట్ దాటి ఎర్రవరం టోల్ గేట్కి ఎన్ని కార్స్ అక్కడ అవుట్ అయ్యి ఇక్కడ ఇన్ అవుతున్నాయి అన్న దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేసాం. అంటే దాన్ని బట్టి మన కస్టమర్ బేస్ ఎంత అన్నది ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా మేము చేయడానికి, ఇంత దీని మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఉపయోగపడింది కూడా మాకు. దీంతో పాటే మా ఐడియాలో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి టైంలో. ఎలా అంటే మన రెస్టారెంట్ పెట్టే విధానంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. కిచెన్ ఎస్టాబ్లిష్ చేసే విధానంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆన్ టైం మనకి ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూనే జరిగింది. బట్ ఈ కంప్లీట్ ఐడియా ఏదైతే కోర్ ఐడియా ఉందో మిలిటరీ సర్వింగ్ అని, అది మట్టుకు మేము Day 1 నుంచి మిస్ చేయలేదు. ఇంప్లిమెంటేషన్లో ఇంకొక పెద్ద టాస్క్ ఏంటి అంటే పర్మిషన్స్. మనం హైవే మీద ఉన్నాం. హైవేకి NH పర్మిషన్ తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ కూడా పర్మిషన్ తీసుకోవాలి ఈ లోకల్ గవర్నమెంట్. ఇవన్నీ పర్మిషన్స్ ప్రొక్యూర్ చేయడానికైతే చాలా కష్టమైపోయింది, చాలా ఖర్చు కూడా అయిపోయింది. అనుకున్న బడ్జెట్స్ దాటేసాం. అనుకున్న బడ్జెట్కి అసలు బియాండ్ బడ్జెట్ వెళ్ళిపోతున్నాం ఎవ్రీ స్టేజ్లో. ఒక స్టేజ్లో క్రాస్ అయ్యాం, సెకండ్ స్టేజ్లో క్రాస్ అవ్వలేదంటే ఫస్ట్ మేము కూడా కాంప్రమైజ్ అయ్యే వాళ్ళం కాదు. ఏ విషయంలో క్వాలిటీ అని చెప్పి దేంట్లోని కాంప్రమైజ్ అవ్వకుండా మేము కూడా వెళ్తూ ఉండిపోతే అయినా సరే ఫస్ట్ నుంచి కూడా ఎంత బియాండ్ ద బడ్జెట్ వెళ్ళిపోయినా మేము మట్టుకు స్టిక్ ఆన్ అయ్యి నమ్మిందైతే మా కోర్ ఐడియాని. ఆ ఐడియాని నమ్మాం కాబట్టి ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టవలసి వచ్చినా ధైర్యంగా పెట్టగలిగాం. మీరు కూడా మీ ఐడియాని ఫస్ట్ నమ్మండి. మీ ఐడియా మీరు నమ్మితే దాన్ని ఆచరణలోకి తీసుకెళ్ళడానికి మీరే ఎఫర్ట్స్ పెడతారు. బికాజ్ ఐడియా మీది కాబట్టి. మీ అందరికీ అయితే ఈ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే హర్డిల్స్ వస్తాయి ఏ విషయంలో అయినా. మీరు ఎనీ బిజినెస్, ఎనీథింగ్, దేంట్లో అయినా హర్డిల్స్ ఉంటాయి. కానీ అన్నిటిని ఓపిక్గా క్రాస్ చేయడమే మన పని. క్రాస్ చేస్తూ అన్నిటిని తట్టుకున్న రోజునే ఏదో ఒక రోజు సక్సెస్ చూస్తాం అన్నది మా విషయంలో ప్రూవ్ అయింది. సక్సెస్ అంటే మనీ కాదు. ఫస్ట్ మన ఐడియా జనంలోకి వెళ్ళి జనం దాన్ని రిసీవ్ చేసుకున్నదే మన ఫస్ట్ సక్సెస్. అది రావడానికి మట్టుకు చాలా వెయిట్ చేయాలి.
మేము సంవత్సరాలు వెయిట్ చేసాం ఈ రెస్టారెంట్ పెట్టడానికి. వన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఓపెనింగ్ చేయడానికే మాకు 2.5 సంవత్సరాలు పట్టింది. ఈ ఇంప్లిమెంటేషన్స్కి చాలా కష్టపడ్డాం. ఓవరాల్గా కంప్లీట్ చేసిన తర్వాత అసలైన టాస్క్ ఇప్పుడు మొదలైంది. ఏంటి అంటే మెన్యూ ఏం సర్వ్ చేస్తాం అన్న దాని మీద వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసాం. ఈ కంప్లీట్ మా మెన్యూ ప్రిపేర్ చేయడానికి మేము ఎలాంటి ఎక్సర్సైజ్ చేసామన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాం. అప్పుడు దాకా స్టే ట్యూన్.